ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడని పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దాంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాంగ్మూలాన్ని సిట్ తీసుకుంది. తాజాగా ఆయన మాట మార్చారు. ఫోన్ ట్యాపింగ్ ను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోలేదన్నారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి ఫిర్యాదుపై వాంగ్మూలం ఇవ్వమంటే సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ను పావుగా వాడుకుంటుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దాంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాంగ్మూలాన్ని సిట్ తీసుకుంది. తాజాగా ఆయన మాట మార్చారు. ఫోన్ ట్యాపింగ్ ను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోలేదన్నారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి ఫిర్యాదుపై వాంగ్మూలం ఇవ్వమంటే సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ను పావుగా వాడుకుంటుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది. చివరికి వాళ్ళ కేబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్ తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్ లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్ కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిన విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది, తన వ్యక్తిగత డాటాని బయటికి తీశారంటూ విమర్శలు చేస్తూ ఆరోపణలు వ్యక్తం చేసినటువంటి మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు తనపై కురిపించినటువంటి ఈ ఆరోపణల నేపథ్యంలో సిట్ తనకు నోటీసులు జారీ చేసి పిలిపించి తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ కి కేసీఆర్ కి వ్యతిరేకంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతా ఉంది. మంత్రులవి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులవి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులవే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడతారంటూ కూడా తిరిగి కాంగ్రెస్ పైనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముందుగా బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నాడంటూ కూడా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదుపైనే పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంజగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ పైనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు పోలీసుల ముందు హాజరయ్యి వాంగ్మూలం తను నేరుగా పోలీసుల ముందు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. యాపిల్ మొబైల్ కి అలర్ట్ మెసేజ్ రావడంతో గతంలో తను ఫిర్యాదు చేశానంటూ కూడా ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేయడం జరిగింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోలేదని, ఇప్పుడు మాట మార్చి బీఆర్ఎస్ కక్షపూరితంగా ఈ రకంగా వ్యవహరించలేదంటూ కూడా తను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కి సపోర్టర్ గా ఈ రోజు మాట్లాడడంపై మాత్రం కొంత విడ్డూరంగా మారింది. బీఆర్ఎస్ అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చి అప్పుడు ఫిర్యాదుపై వాంగ్మూలం ఇవ్వమంటే సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసి అప్పటి బీఆర్ఎస్ అధినేత కావాలని
ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి తమ అధికారంలో ఉన్నటువంటి పక్క వ్యక్తుల మంత్రుల ఫోన్లనే ట్యాపింగ్ కి పాల్పడుతూ ప్రతి మూమెంట్ ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ జరిపించాలంటూ కూడా మాజీ పోలీస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలియజేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు కూడా సిట్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని తెలియజేశారు. డార్క్ వెబ్సైట్ లో టూల్స్ ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయిస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అతని అనుచరుల బృందం అంటూ ఈ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసుల ముందు తెలియజేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ని పావుగా వాడుకుంటుందని ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తను తిరిగి కాంగ్రెస్ పైనే ఈ విమర్శలు చేస్తూ కాంగ్రెస్ అధికారులే, కాంగ్రెస్ నాయకత్వమే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడతా ఉండడంతో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విమర్శలు చేసి అనంతరం మీడియా ముందు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అనుష.